నమస్కారం. మేము పెందుకు నుంచి వచ్చాము. పెందుకు నవ్యమిట్టా స్కూలు గాంధీనగర్ మాది. ఒకే ఏరియాలో ఉంటాము. చెల్ల ప్రసాదరావు అని అలియాస్ ద్వారా అంటారు. అతను వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య సిల్లా విజయలక్ష్మి, వాళ్ళ కుమారు సిల్లా శ్రీనివాసరావు, ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి, అల్లుడు కంచి వేణుకుమారు, వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము కడుతున్నాము. మొత్తం అందరమేమి 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మేము 2021 నుంచి తను 2018 చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని, వరలక్ష్మి చీటీలని, సంక్రాంతి చీటీలని, రా చీటీలు, అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది. కొంతకాలంగా మొత్తం 540 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది. ఆపేసి నేను సైట్లు అమ్మేసి ఇస్తాను, మీకు కొద్దిగా రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అంటే, మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లో ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది. తర్వాత ఏమని వాళ్ళ పేరున్న ఆస్తులు, మా అమౌంట్ కొన్ని ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని, వాళ్ళ అమ్మగారి పేరుని, వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12 ఒక రిజిస్ట్రేషన్ చేసింది. జనవరి 28 ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసిన వెంటనే మాకు ఐపీ నోటీసులు పంపించింది. మేము పోలీసులు ఆశ్రమించాం. ఆవిడేమో 100 రోజులు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున మేము ఆవిడని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేసాము. ఆగస్టు 8న ఆవిడకి రిమైండ్ పడింది. వాళ్ళ నాన్నగారు చెల్ల ప్రసాదరావుకి, కంచి మాధవికి. వాళ్ళు జైల్లో పెట్టగా రిమైండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న 13వ తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు. ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు. వచ్చేసిన మరుసటి రోజు నుంచే మా మీద ఫోకస్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ మనందరం మధ్యతరగతి కుటుంబం, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాము, నన్ను ఏదో అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు, మీరు నన్ను ఆదుకోండి, మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంట. వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్. వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళు ఏమని ఇటు అటు కాల్చి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం, మీరు అంత చూస్తారు, మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది. అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు. వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. ఇతను వచ్చిన అతను మటుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు. సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు. కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు. అతను చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అతను అనట్లేదు, వాళ్ళ తాలూకా డ్రైవర్లు, వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. వెళ్ళాలంటేనే భయం వస్తుంది. చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్. 540 మంది సార్. మొత్తం అందరికీ 14 కోట్లు సార్. ఒక్కొక్కరికి నాకైతే 20 లక్షలు సార్. అంటే నా వెనకాతల 40 మంది ఉన్నారు, ఈ వెనకాతల 37 మంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి. మాకు అందరికీ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు కదా సార్, అధికంగా లాభాలు ఆశ చూపించి చీటీలు అధిక లాభాలు ఆశ చూపించింది సార్. మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటుంది, మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారో మీరే అనేసి మాకు మాయమాటలు చెప్పి మీరే దాచుకోండి, నేను 20 నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా అలాగే కట్టించింది. ఒక సంవత్సరం అయితే మేము 15,000 కట్టేవారిని. 2022, 23లో చాలా ఎక్కువ కట్టించేసుకుంది. చెప్పొద్దని 3 లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు. 12 నెలలు కట్టాం సార్. 12 నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక 1 వీక్లో ఇస్తామనగానే మాకు అందరికీ ఒకళ్ళు తెలియకుండా పిలిచి
మీకు ఇచ్చేస్తాను, ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వండి, సైట్లు అమ్మకానికి పెట్టాను, ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను, మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్. అలాగే ఈవెంట్ పిలిపించి అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన డేట్కే మాకు అలా చెప్పింది సార్. మీరు బయట ఎక్కడైనా చెప్పినా, మీరు ఎవరికైనా మా అమ్మ నాన్నని అడిగినా, ఎవరు అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను, నాకు పోలీసులు మాకు ఏమి కాదు, మాకు ఎలాగంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని బయటకు రానివ్వరు, అలా బెదిరించండి. 8 నెలలు ఆపేసిందండి. ఆపేసి అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర, మా ఆయన దగ్గర మేము చీవాట్లు కలిసి బాధలు పడుతున్నామండి. వచ్చింది ముందు మట్టుకి మీ చుట్టాలు ఎవరినైనా తీసిరండి, ఏంచండి అందరినీ తీసిరండి, మీ ఆడవాళ్ళు కూడా ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి ఎన్నో చెప్పిదండి. అలా చెప్పి ఆశ పెట్టిందని వేసామండి. జిల్లా ప్రసాదరావు వాళ్ళ వైఫ్ ఈవిడ మీద కూడా తల్లిదండ్రులు మోసంతో ఇదంతా చేసింది. తల్లి తండ్రి కొడుకు మొత్తం 3 కలిసి చేస్తుందండి. వీళ్ళిద్దరేనండి మెయిన్. వీళ్ళిద్దరే కొంచెం కింద వీళ్ళకి ఏమైనా రాజకీయ పార్టీ సపోర్ట్ ఉందండి? ఆయన ఒక పార్టీ కాదండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాళ్ళు, అతని జెండా ఎగురుతుందండి. అదీప్ రాజు కదండి మా ఎమ్మెల్యే, అతని జెండా ఎగిరింది. ఫిబ్రవరి ఎలక్షన్ 13వ తారీఖుని కౌంట్ అయినప్పుడు ఆ ముందు రోజు వరకు అతని జెండా ఉంది, అదీప్ రాజు జెండా. ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే ఆ జెండా తీసేసి పవన్ జెండా పెట్టేశాడు ఇంటి మీద. అంత మూర్ఖుడు, చాలా ఆయన. మొదట అసలు వాళ్ళు ఏంటంటే రుబ్బురాళ్ళు అమ్ముకునేవారండి నాయుడు తోటలోను. రుబ్బురాళ్ళు ఉంటాయి కదండి, రాయితో తయారు